నమస్తే. ఎప్పుడైనా వంటగదిలో ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు అబ్బా ఈ కన్నీళ్లు ఏంట్రా బాబూ అని విసుక్కున్నారా? అయితే ఆ ఉల్లిపాయ పుట్టుక వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ఉందని మీకు తెలుసా? ఈరోజు మనం సుధామూర్తిగారి గ్రాండ్మాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్లోని ఒక అద్భుతమైన జానపద కథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ఉల్లిపాయ కథ మాత్రమే కాదు, మనలో చాలామందికి రిలేట్ అయ్యే ఒక లోతైన కథ. సో అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. బట్టల కోసం మారాంచేసే ఒక చిన్నారికి, అడవిలో దొరికిన ఒక మాయావరానికి మరియు కళ్ళు మండించే మన ఉల్లిపాయకి అసలు లింకేంటి? ఏమైనా ఊహించగలరా? జానపద కథల ప్రకారం అసలు ఉల్లిపాయల కోస్తే కన్నీళ్లు ఎందుకొస్తాయి? రండి ఈ మిస్టరీ ఏంటో చూద్దాం. మొదటి భాగం, దేనికి సంతృప్తిపడని చిన్నారి. మన ఇళ్లలో పిల్లలు మొండికేస్తే పెద్దవాళ్లు కథలతో వాళ్ల దారికి ఎలా తెస్తారో మనకు తెలిసిందే కదా. ఈ కథ కూడా అచ్చమలాని మొదలవుతుంది. అజ్జి అంటే నాయనమ్మ తన మనవరాలు కృష్ణను బట్టల షాపింగ్కి తీసుకువెళ్తుంది. ఉదారంగా ఒక 500 రూపాయల బడ్జెట్ కూడా ఇస్తుంది. కాని కృష్ణకు ఆ పెద్ద దుకాణంలో ఉన్న ఏ ఒక్క డ్రెస్సూ నచ్చదు. రంగు బాగోలేదనో, డిజైన్ బాగోలేదనో అన్ని వంకలే. ఇక లాభం లేదనుకున్న అజ్జి కృష్ణలోని ఆ అహంకారాన్ని తగ్గించడానికి ఒక బ్రహ్మాస్త్రంలాంటి కథను తీస్తోంది. ఇక్కడే అజ్జి ఒక అద్భుతమైన పోలికను వాడుతుంది. కృష్ణ చేస్తున్న ఈ మారాన్ని పురాణాల్లోని బీనా అనే ఒక యువరాణితో పోలుస్తుంది. ఆ యువరాణికి అలంకారమంటే ఎంత పిచ్చి అంటే ప్రతిరోజు కొత్త బట్టలు కావాలి, ఒక్కసారి వేసుకున్నవి మళ్ళీ అస్సలు వేసుకోదు. తన అహంకారం వల్ల ఆ యువరాణి ఎలాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొందో అజ్జి చెప్పడం మొదలుపెడుతుంది. రెండవ భాగం, అలంకార ప్రియురాలైన బీనా యువరాణి. ఈ కథ మనల్ని నేరుగా ఉల్లాస్ అనే ఒక రాజ్యానికి తీసుకువెళ్తుంది. ఆ రాజు రాణికి పిల్లలు లేరన్న ఒకే ఒక్క బాధ. ఎన్నో పూజల తర్వాత ఒక అడవి దేవత వాళ్ల ప్రార్థనలు విని ఒక వరమిస్తుంది. కాని వరంతో పాటే ఒక హెచ్చరిక కూడా చేస్తుంది. పుట్టబోయే పాపకి బట్టలు, అలంకారం అంటే విపరీతమైన పిచ్చి ఉంటుందని చెప్తుంది. కాని పిల్లలు కావాలన్న తపనలో ఉన్న ఆ తల్లిదండ్రులు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేక సరేనని ఆ షరతుకు వెంటనే ఒప్పుకుంటారు. చూసారా, ఒక చిన్న లోపం కాస్తా ఎంత పెద్ద సమస్యగా మారుతుందా? బీనా యువరానికి ప్రతిరోజూ పొద్దున్నే ఒక సరికొత్త డ్రెస్ కావాలి. పట్టు, కాటన్ ఒకటేంటి, ప్రపంచంలో ఉన్న రకాలన్నీ కుట్టించారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఏమైందో తెలుసా? రాజు ఖజానా మొత్తం ఆ బట్టలకే ఖాళీ అయిపోయింది. ఆ యువరాణి అహంకారం ఏకంగా రాజ్యాన్నే దెబ్బతీసింది. ఇక లాభం లేదని విసిగిపోయిన తల్లిదండ్రులు బీనాను తీసుకుని మళ్లీ అదే అడవిదేవత దగ్గరికి వెళ్తారు. మూడవ భాగం, దేవత విధించిన కఠినమైన షరతు. ఈ కథలో ఇది చాలా కీలకమైన మలుపు. బీనాను చూసి దేవత ఒక అద్భుతమైన వరమిస్తుంది. ప్రతిరోజూ ఉదయం నీకోసం ఒక సరికొత్త ధగధగా మెరిసిపోయే వస్త్రం సిద్ధంగా ఉంటుంది. కాని ఒక్కటే కండిషన్, నేను ఇచ్చినవి తప్ప నువ్వు మరేవి వేసుకోకూడదు, అలాగే వాటిని ఎవ్వరికీ ఇవ్వకూడదు. పొరపాటున అలా చేశావంటే నీ జీవితం నాశనమవుతుంది అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నాలుగవ భాగం, ప్రాణాల మీదకు తెచ్చిన బట్టల మార్పిడి. దేవత ఇచ్చిన బట్టలు చూసి బీనా తేగ్గా మురిసిపోతుంది. కాని రోజులు గడిచే కొద్దీ ప్రతిరోజూ కొత్త బట్టలే కదా అని రాజ్యాల్లోని జనాలు ఆమెను పట్టించుకోవడం మానేస్తారు. ఇక్కడే బీనా అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. తనకి కావాల్సింది కొత్త బట్టలు కాదు, ఆ బట్టలు వేసుకుంటే జనాలు చూసి ఇచ్చే అటెన్షన్, వాళ్ల ప్రశంసలు. ఎప్పుడైతే ఎవరూ పట్టించుకోలేదో ఆ అద్భుతమైన బట్టల మీద కూడా ఆమెకు విరక్తి పుడుతుంది. ఇలాంటి టైంలో బీనాకొక పెద్ద టెస్ట్ ఎదురవుతుంది. ఒక పండుగ రోజున ఊర్లో ఒక మామూలు అమ్మాయి చాలా సింపుల్గా ఉండే ఒక నూలు చీర కట్టుకొనొస్తుంది. జనాలు ఆమెను చూసి ఎంత మురిసిపోతారంటే పక్కనే దేవతా వస్త్రాలు కట్టుకున్న బీనాను ఎవరూ కన్నెత్తికూడా చూడరు. ఆ క్షణంలో బీనాకు విపరీతమైన కోపం, అసూయ వచ్చేస్తాయి. ఆ ఈగో దెబ్బకి దేవత ఇచ్చిన వార్నింగ్ కూడా ఆమె మర్చిపోతుంది. అసూయతో బీనా ఏం చేస్తుందో చూద్దాం. నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నా ఈ పట్టుబట్టలు తీసుకో, నీ నూలుచీర నాకివ్వు అని అడుగుతుంది. ఆ అమ్మాయికి ఆశ్చర్యంతో మతిపోయి వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బీనా ఆ నూలుచీరను కట్టుకుంటుందో భళ్ళునొక పెద్ద శబ్దం, కళ్ళు చెదిరే మెరుపు. దేవత మాట ధిక్కరించినందుకు తక్షణ శిక్ష పడిపోతుంది. ఐదవ భాగం, ఉల్లిపాయ వెనుక ఉన్న అంతరార్థం. ఆ మెరుపు తగ్గాక బీన నేరుగా తీవ్ర కోపంతో ఉన్న దేవత ముందు వాలిపోతుంది. తన తప్పు తెలుసుకున్న బీన
తనను క్షమించమని, భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడేలా, తను నెప్పటికీ గుర్తుంచుకునేలా ఏదైనా మార్చుమని వేడుకుంటుంది. అప్పుడు దేవత బీనాను ఒక ఉల్లిపాయగా మారుస్తుంది. ఇక్కడ దేవత ఉల్లిపాయని ఎందుకు ఎంచుకుందో తెలుసా? ఉల్లిపాయకు ఉండే పొరలు బీనా తన జీవితంలో మార్చిన లెక్కలేనన్ని బట్టలకు ప్రతీక. ఉల్లిపాయను కోసినప్పుడు మన కళ్ళు మండివచ్చే కన్నీళ్లు ఆమె వల్ల ఆ రాజ్యం కార్చిన కన్నీళ్లకు ప్రతీక. అహంకారం ఎలా దహించివేస్తుందో చెప్పటానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? 6వ భాగం నేర్చుకున్న గుణపాఠం. ఈ అద్భుతమైన కథ ముగియగానే మనం మళ్ళీ బట్టల షాప్లోకి వేస్తాం. అజ్జి చెప్పిన కథ విన్న కృష్ణ భయంతో వణికిపోతుంది. అమ్మబాబోయ్, నేను బీనాలా మారను, నేను ఉల్లిపాయను కాను, ఇక మీదట బట్టల కోసం నేను ఎప్పటికీ మారాం చెయ్యను అని ప్రామిస్ చేస్తుంది. మన భారతీయ జానపద కథల పవర్ అదే. కృష్ణ తన మొండితనాన్ని పక్కనపెట్టి బీనా కథను ఒక స్ట్రాంగ్ వార్నింగ్లాగా తీసుకుంది. నిజానికి ఈ కథ కృష్ణలాంటి పిల్లలకే కాదు, మనందరికీ. ఈ రోజుల్లో షో ఆఫ్ చేయటం, ఇతరులతో పోటీపడి అనవసరంగా బ్రాండెడ్ వస్తువులు కొనడం చాలా కామన్ అయిపోయింది. మితిమీరిన అలంకారం, స్వార్థం మనల్ని ఎలా ఒంటరి చేస్తాయో ఈ కథ చాలా స్పష్టంగా చెబుతుంది. ముగింపుగా మీకొక ప్రశ్న. నేటి ఆధునిక ప్రపంచంలో ఇతరుల అటెన్షన్ కోసం, ఫేక్ స్టేటస్ కోసం మనం ఏ అహంకారపు పొరలను మోస్తున్నాము? ఆ అనవసరమైన పొరలను తీసేయాల్సిన టైం వచ్చిందేమో ఒకసారి ఆలోచించండి. ఈ విశేషాలు మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.